వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు విస్తృత స్థాయిలో రెచ్చిపోయారు, పరిమితికి మించి. ముఖ్యంగా మొన్న కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా. ఒకడంటాడు, గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని ఎక్కడున్నా లేపేస్తా అని చెప్పి ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడు అంటాడు, టీడీపీ కార్యకర్తలను కానీ టీడీపీ పార్టీ ఆఫీసుల్ని నామరూపాలు లేకుండా మొత్తం ధ్వంసం చేసేస్తా, లేపేస్తానని చెప్పి ఇంకొకడు మాట్లాడతాడు. ఇంకొకడు అంటాడు, టీడీపీకి జనసేనకు సంబంధించినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించను, బండ బూతులు తిడతా, బూతు పురాణాలు ఇపుతా అని చెప్పి ఇంకోటి మాట్లాడతాడు. ఏంటండి ఇది? గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారా, లేదంటే దౌర్జన్యాలు అరాచకాలు చేశారా? ప్రతి ఒక్కరు చట్టపరంగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇంకొక మహానుభావుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తురక కిషోర్ అని చెప్పి ఒకడు అరెస్ట్ అయ్యాడు. ఈ మహానుభావుడు చిట్టా కనుక ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఈ తురక రమేష్ అన్నవాడు ఎంత దారుణాదారుణంగా ప్రవర్తించాడో మీకు ఒకసారి చెప్తాను వినండి. మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ ప్రచారాలకి బొద్దా వెంకన్న గారు, బొండా ఉమా గారు, దేవినేని ఉమా గారు, వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళారు. సో ప్రచారాల్లో అక్కడికి వెళ్ళి టీడీపీ సపోర్ట్ని క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ ముగించుకొని వీళ్ళు కారులో వెళ్తూ ఉన్నారు. మీకు అక్కడ ఫోటో ప్లే చేస్తున్నాం చూడండి. పెద్ద గెడబొంగు పట్టుకొని ఈ తురకా కిషోరుడు ఏకంగా ఆ అద్దాల మీదకి ఇచ్చి పెట్టేసాడు. అది కొద్దిగుంటే వాళ్ళు పడిపోయి వాళ్ళ ప్రాణాలు పోయేవి. ఎంత దారుణంగా వ్యవహరించాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో వైరల్ అయింది. ఈ తురకా కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడు. వాళ్ళు ప్రచారాలు చేసుకుని వాళ్ళ దారిని వెళ్ళిపోతున్నారు. గెలుపు ఓటములు సహజం. ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్ చేస్తారు, వాళ్ళ సంబంధిత నాయకుల కోసం ప్రమోట్ చేయడం కోసం వస్తారు, ఏదో ఒకటి చేస్తారు, ప్రచారం చేసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటండి? ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఆ రోజున వాళ్ళు. అసలు ఆ గెడబొంగు చూడండి, ఎంత దారుణం తీసుకొచ్చి ఏకంగా డ్రైవర్కి అలా పెట్టాడంటే ఆ డ్రైవర్ అదుపు తప్పి ఏదైనా గుద్దితే పరిస్థితి ఏంటి? అలాంటి వాడిని ఈ రోజున అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప పని చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు ఇతనికి. ఈ తురకా కిషోర్కి మున్సిపల్ చైర్ పోస్ట్ ఇచ్చాడు. ఏంటండి ఇది? రాష్ట్రమా? ఇదా పరిపాలన అంటే? చంపడం, బూతులు తిట్టేవాడికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి ఇంకా తిట్టరా, ఇంకా పలానా వాళ్ళని ఎలా చేయరని చెప్పి ఎంకరేజ్మెంట్ చేయడమా? ఈరోజున అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు నువ్వు ఎందుకు చేసావు, ఎవరు ప్రేరేపిస్తే చేసావు, ఎవరు చేయమంటే చేసి చెప్తే నిజాలు కక్కుతాడు. పోలీసులు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, లైన్లోకి వస్తారు, అలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే బోరగడ్డ అనిల్ పరిస్థితి అంతే కదా. బోరగడ్డ అనిల్ ఏకంగా ఏం చెప్పాడు మీకు స్టార్టింగ్ చెప్పా. 1 గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని ఎక్కడున్నా వెతికి మరీ లేపేస్తా అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజున బెయిల్ కూడా రావడానికి దిక్కులేదు. కోర్టులో అప్పీలు పెట్టుకున్నాడు. బెయిల్ ఇప్పించని అడిగితే కోర్టు బెయిల్ ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, నీలాంటి వాడికి జైలు శిక్ష కరెక్ట్ అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అంతే కదా. ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాము, అధికార దాహం మేము చూపిస్తాము, ఎవరిని విడిచిపెట్టమని చెప్పి అనడానికి మనందరం భారత రాజ్యాంగం పట్ల గౌరవంగా బతుకుతున్నాం. ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి నియమ నిబంధనలతో బతుకుతున్నాం. రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం జీవించాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించాడు గత 5 సంవత్సరంలో. ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఏముంటుంది? గవర్నమెంట్కి ఎవరైనా వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డిని పొగడకుండా ఎవడైనా తిట్టే విధంగా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎవడైనా తప్పు మాట్లాడినా వాడి మీద అక్రమ కేసులు బనాయించడం, లాఠీ చార్జ్ జులిపించడం, అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టించడం. ఇదే కదా గత 5 సంవత్సరాలు జరిగింది. ఎంతమంది టీడీపీ కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టారు? ఎంతమందిని జైలు పాలు చేశారు? ఇవన్నీ చూడాలి కదా. ఈ రోజున ఈ తురకా కిషోర్ అన్నవాడు చేసిన పనులు చూడండి. అసలు ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మీరు గత 5 సంవత్సరాల్లో? ఏ పార్టీ నాయకునని వదిలేరా? ఏ కార్యకర్తను వదిలిపెట్టారా మీరు? ఇలా ఎవరైనా మైకుల ముందు వచ్చి ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకో, ప్రభుత్వం చేసే పనిని ఏలెత్తు చూపారనుకో, అసలు ఆయన భూమి మీద బతకనిస్తారా మీరు? వెంటనే జైల్లో పెట్టేయడమే కదా. మీకు తెలిసింది అదే కదా. సంబంధిత ఐడి ప్రూఫ్ని యాక్ట్ చేయడం, పలానా కూడా అక్కడ ఉన్నాడని చెప్పి తెలుసుకుంటాం, వెంటనే తీసుకెళ్ళి ఉతికి ఆరేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, చెత్త కొట్టేసి జైల్లో పడేయడం. ఇదే కదా జగన్మోహన్ రెడ్డికి మీరు చేసిందంతా.
ఏం చేయడానికి ఇప్పుడు ఇలాంటి వారికి మీరు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం, ఇది చూడండి ఎంత ఎంత విడ్డూరమో. చేసినటువంటి ఘనకార్యం ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఏకంగా. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు అంటే ఎంత చులకనైపోయింది గతంలో. కనీసం రోడ్ల మీద తిరగనిచ్చారా? ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరు ఈ రోజున కటకటాల్లో ఊసలు ఎక్కడతా ఉన్నారు. రాబోయే రోజుల నాయకులు కూడా దీనికి ఖచ్చితంగా జవాబులు చెప్పాలి. నీ కార్యకర్త ఉన్నాడంటే ఆ కార్యకర్తకి ఎవడొకడు నాయకుడు చెప్పబట్టేగా చేసేది. ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా మీద కూడా ఎంక్వైరీ చేస్తే రాబోయే రోజులు నాయకులు సరిగ్గా ఉంటారు, కార్యకర్తలు కూడా సరిగ్గా ఉంటారు. నాయకులు బట్టే కదా కార్యకర్తలు నడుచుకునేది. నాయకులు ఇచ్చేటువంటి లూజు, నాయకులు ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహ బలంతోనే కదా కార్యకర్త మాట్లాడేది. నా వెనక నా ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనక నా ఎమ్మెల్యేకి పైన బాస్ జగన్ ఉన్నాడని చెప్పి ఇలాగే కదా గత 5 సంవత్సరాలు పెచ్చిరిపోయింది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మరి టీడీపీ కార్యకర్తలు ఎన్ని రకాలుగా విమర్శించి మాట్లాడాలి. కానీ ఎవరైనా సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరైనా దూషించారా? ఇప్పుడు మేమే ఉన్నామండి, ఈరోజు జరిగిన సంభాషణ గురించి మాట్లాడతాం తప్ప వాడిని అది చేసేయండి ఇది చేసి చంపేయండి ఇలాంటి మేము మాట్లాడామా? లేదే. ఎందుకంటే టీడీపీ అంటే సభ్యత సంస్కారం ఉంది. ఇక్కడ ఏదో తిట్టారంటే ఇక్కడ బూతులు తిడితే 2 బూతులు తిట్టడం, లా అంటే లకారాలు సంబోధించుకొని ఇంకా దానికి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం, ఇక్కడ పార్టీ పొరుగు తీసుకునేలా కార్యకర్తలుగా పనిచేయరు. ఇక్కడంతా ఒక నియమ నిబంధనలు, ఒక స్ట్రిక్ట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉంటాయి. సో అన్నీ ఒక చట్టబద్ధంగా ఇక్కడ పనిచేస్తారు అంతే తప్ప 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి అధికార దాహాన్ని చూపించారు కదా. ఈ రోజున ఈ తురగా రమేష్ అన్నవాడికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే రేపన్న రోజున ఎవడైనా సరే రాజకీయాల గురించి మాట్లాడితే రాజకీయాల గురించే మాట్లాడాలి. రాజకీయ ముసుగులో వ్యక్తిగత కారణాల గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ఏదైనా ఎలాంటి యాశాలు వేస్తే చేయి చేసుకుంటే ఎట్లాంటి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నిరూపించాలి. ఈ తురకా రమేష్ అన్నవాడు పారిపోయాడు. గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఎంత పెచ్చిరిల్లిపోయాడో, మున్సిపల్ చైర్మన్ తర్వాత ఎంత పెచ్చిరిల్లిపోయాడో ఈ తురకా కిషోర్ అనేవాడు రీసెంట్గా కూటమి ప్రభుత్వ అధికారుల దగ్గరకు వచ్చిన తర్వాత అజాబాజా లేకుండా పారిపోయాడు. హైదరాబాద్లోనే సంథింగ్ ఎక్కడ దొరికాడు. సో మనకు తెలిసినట్టు సోర్సెస్ ప్రకారం మనం చెప్పేది ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలు ఈ తురకా కిషోర్ అనేవాడు దొరికాడు. ఎంత దారుణంగా వ్యవహరించాడండి, ఎంత దారుణం, మరీ దారుణం, ఎంత దారుణమా? ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఒకసారి చూడండి. అందరినీ చట్టపరంగానే పక్కా సాక్ష్యాధారాలతో నిరూపించి అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా మీరు అక్రమ కేసు అని చెప్పి బనాయించవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని టీంకు ఉన్నటువంటి ఒక సైకలాజికల్ జబ్బు ఇదే కదా. ఏదైనా సరే కళ్ళకు కట్టినట్టు వాస్తవాలు చూపించినా అదంతా ఫేక్, బాగా కావాలని క్రియేట్ చేశారు, చంద్రబాబు గారు కావాలని మ్యానిపులేట్ చేశారని చెప్పి క్రియేట్ చేయడం వీళ్ళకి అలవాటు కదా. సో వార్తలు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు పుట్టించడం వాళ్ళకు ఉన్నటువంటి హాబీయే కాబట్టి కాస్త పక్కా ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. సో పలానా తురకా కిషోర్ ఈ అంశం మీద అరెస్ట్ చేయడం చెప్పి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఎప్పటికైనా వాస్తవాలు ఏవేవో అవాస్తవాలు తెలుసుకొని ప్రజలకు నిజాలు చెప్పండి. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎవడైనా సరే ఇలాంటి పనులు చేయాలంటే, దుస్సాహసాలు పాల్పడాలంటే గజగజ వనకాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే రేపటి తరానికి, భావి తరాలకి ఒక మార్గదర్శకం ఏర్పడుద్ది. మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడాలి, మాట్లాడితే అంశం ఉంటే ఆ అంశం గురించే మాట్లాడాలి. ఆ అంశం గురించి మాట్లాడితే ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందనుకోండి, నారా లోకేష్ గారు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో, ఆ నారా లోకేష్ గారికి నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి వ్యక్తికే సంబంధించింది. నారా లోకేష్ గారు అమ్మగారి గురించి మాట్లాడితే ఎంత తప్పండి అది? ఇలాగే ప్రతిదీ ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ వరకే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏంటి? గత 5 సంవత్సరాలు మీరు చేసింది అదే కదా. అందుకే కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా, ఇదే రిటర్న్ గిఫ్ట్ రాబోతోంది. ఇంకా రాబోయే రోజులు ఎలాంటి తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష పడుద్ది.